యేసుక్రీస్తు వారి నుండి కృపయను సమాధానమును మీకు కలుగునగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారములో చదవబడినటువంటి లేఖన భాగములను మనము ధ్యానించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, దయామయుడైన ప్రభు, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయములో మీ లేఖన భాగము ధ్యానం చేయనై ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగించి మహిమ పొందమని యేసు నామములు వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారంలో చదవబడినటువంటి లేఖన భాగములను జ్ఞాపకము చేసుకునే వారమైతే, ఈ రెండవ ఆదివారములో చదవబడిన లేఖన భాగములో ఈ మూడు లేఖన భాగాలు, ఈ మూడు లేఖన భాగాలలో సువార్త లేఖన భాగం చాలా పర్యాయాలు మనము విన్నటువంటి లేఖన భాగం. ఈ దినాన చదవబడిన ఈ మూడు లేఖన భాగములలో మనము గమనించినప్పుడు దేవుని కాపరత్వం వలన కలిగిన ఆశీర్వాదం, ఆయన కాపరత్వములో తన బిడ్డలు పొందినటువంటి ఆశీర్వాదం ఏమిటో ఈ దినాన చదవబడిన లేఖన భాగములలో మనకు కనబడతా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధన లేఖన భాగాన్ని మనము గమనించిన వారమైతే, తండ్రి అయిన దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చెదరిపోయినటువంటి తన గొర్రెలను కాయుటకు ఏర్పాటు చేయబడినటువంటి కాపర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఈ లేఖనములో మనకు కనబడతా ఉంది. ఇశ్రాయేలీల పైన నియమించబడినటువంటి కాపరులు వారి కాపరత్వాన్ని విడిచి, వారి కాపరత్వాన్ని మరచి, బలిసినటువంటి గొర్రెలను వారు భక్షించేటువంటి వారుగా ఉంటూ ఉన్నటువంటి సమయంలో అలాంటి కాపరులకు శ్రమ అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనే తనను తాను కాపరిగా పోల్చుకుంటూ తప్పిపోయినటువంటి వాటిని, గాయపడినటువంటి వాటిని,
తోలివేయబడినటువంటి వాటిని తిరిగి మరలా ఒక చోటికి సమకూర్చుటకు, జబ్బుపడినటువంటి వాటిని స్వస్థతపరచుచు, గాయపడినటువంటి వాటిని బాగు చేస్తూ బలము కలిగినటువంటి ఆ గొర్రెలకు శిక్షను మేత పెడుతూ వాటిని జాగరూకతతో ఏ రీతిగా కాస్తూ ఉన్నాడో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా ఆయనే కాపరిగా దేవుని కాపరత్వములో తన ప్రజలు వారు ఉన్నప్పుడు వారు సుభిక్షితమైనటువంటి రీతిలో వారు జీవిస్తారు అని ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని కాపరత్వములో జీవించి ఉన్నటువంటి వారు పొందేటువంటి ఈ ఆశీర్వచనాలు నీవు నేను కూడా పొందటానికి మనలను మనము పరిశీలన చేసుకోవాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. పత్రికా లేఖన భాగంలో హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు నన్ను వెంబడించువారు వారు సమాధానమును కలిగి ఉంటారని గొర్రెల గొప్ప కాపురి అయిన యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సువార్త లేఖన భాగములో ఆలయ ప్రతిష్ఠ పండుగను పురస్కరించుకొని, ఆలయ ప్రతిష్ఠ పండుగ అది శీతాకాలములో వచ్చేటువంటి పండుగ. సుమారుగా డిసెంబర్ చివరి వారంలో ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగను జరిగించేటువంటి వారు. ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగ జరిగించుటకు గల కారణాన్ని మనము గమనించినప్పుడు, సిరియా రాజు అయినటువంటి ఎఫీఫెనెస్ అనేటువంటి ఆయన క్రీస్తు పూర్వం 170-160 సంవత్సరాల కాలంలో పాలస్తీనా దేశాన్ని అతను పరిపాలన చేశాడు. అంత మాత్రమే కాదు, తాను గ్రీకు సంస్కృతిని ప్రవేశపెట్టి ఆ సంస్కృతిని ఇశ్రాయేలీల మీద ప్రయోగించటం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత యెరూషలేమును ముట్టడించి సుమారుగా 80,000 మందిని యూదులను హతమార్చి
యూదులకు నిషిద్ధమైనటువంటిది, హేయమైనటువంటిది. పందులను అతి పరిశుద్ధ స్థలములో బలిచి యెరూషలేమును స్వాధీనము చేసుకొని ఆ యెరూషలేములో తనిష్టమైనటువంటి రీతిగా పరిపాలన చేసినటువంటి దినాలలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో అపవిత్రపరచబడినటువంటి ఈ యెరూషలేము దేవుని మందిరము అపవిత్రపరచబడింది. అపవిత్రపరచబడినటువంటి దేవుని మందిరాన్ని బాగు చేయటానికి యూదులలో అనేక మంది యోధులు మక్కాబీయులతో కలిసి సుమారుగా 2-3 సంవత్సరాల తర్వాత తిరిగి యెరూషలేమును ఎఫీఫెనస్ అనేటువంటి సిరియా రాజును పారద్రోలి వారి పరిపాలనను చేపట్టి మందిరమును శుభ్రపరచబడినటువంటి మందిరములో పరిశుద్ధమైనటువంటి వస్తువులను తీసుకుని వచ్చి ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం ఆలయ ప్రతిష్ఠ పండుగను జరిగిస్తూ ఉన్నారు. ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగ జరిగిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాన చదవబడినటువంటి సువార్త లేఖన భాగమును మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక యూదునుగా ఆ యెరూషలేములో ఉన్న ఆలయ ప్రతిష్ఠ పండుగకు వెళ్ళి సొలొమోను మంటపములు చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన సంభాషణ ఈ దిన సువార్త లేఖనములో మనకు తెలియచేయబడతా ఉంది. ప్రియులారా, దేవుని కాపరత్వం నిన్ను నన్ను ఆశీర్వచనాలతో నింపేటువంటిది. ఆయన కాపరత్వం, ఆయన కాపరిగా ఉన్నప్పుడు, ఉదాహరణకి నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎవరి గొర్రెలు? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఒకసారి గమనించిన వారమైతే ఇక్కడ ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదేనే ప్రభు అయిన యెహోవా వాక్కు. మీరు నా మనుషులు. 95వ సంకీర్తన 6వ వచనములో కూడా మీరు గమనించినప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి. 95వ సంకీర్తన 6వ వచనం, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇశ్రాయేలీల ప్రజలు, దేవుని ప్రజలు. ఎవరు గొర్రెలు? దేవుని ప్రజలు.
దేవుని ప్రజలు మనము ఆయన మేపు గొర్రెలము. మనము క్రీస్తు ప్రభు వారు ఇద్దరిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అనేటువంటి మాటలో ఈ 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము ఈ చదవబడినటువంటి సువార్త లేఖన భాగంలో అనేక మంది యూదులు, అనేక మంది ఆయనను వెంబడించినటువంటి వారు అనేక రీతులుగా ఆయనను చిక్కు ప్రశ్నలు వేస్తూ ఏదో ఒక రీతిగా ఆయనను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నములో రెండిటిని గురించి చెప్తా ఉన్నాడు. మీరు నా స్వరము వినరు, మీరు నా గొర్రెలలో చేరిన వారు కాదు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఆయన కాపరత్వములో మన విశ్వాస పయనాన్ని పరిశీలన చేసుకొని దేవుని బిడలగా మనలను మనము దేవుని ఆశీర్వచనాలకు ఎల్లప్పుడూ కూడా జీవించేటువంటి విధానములో మనము ఉండాలి అంటే కీర్తనాకారుడైనటువంటి దావీదు సౌలును ఇశ్రాయేలీల ప్రజలపైన రాజుగా నియమించిన తర్వాత సౌలు ఇశ్రాయేలీల ప్రజలను పరిపాలన చేయటలో దేవుని మాటను ఉల్లంఘించాడు. సౌలు దేవుని మాటను ఉల్లంఘించిన తరువాత దేవుడు ఇశ్రాయేలీల పైన ఎవరిని రాజుగా నియమించారు అంటే ఎన్నడూ ఊహించినటువంటి వాడు, ఎన్నడూ కూడా ఆలోచన లేనటువంటి వానిని ఆయన తన ప్రజల పైన నాయకునిగా ఉండడానికి ఆలోచన చేసి యెషయి కుమారులలో కనిష్ఠుడైనటువంటి దావీదు అడవిలో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును ఇశ్రాయేలీల కాపరిగా నియమించిన తర్వాత ఆ దావీదు తన అనుభవంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు తన అనుభవంలో? ప్రియులారా, 23వ సంకీర్తన మనం ఒకసారి గమనించినప్పుడు 23వ సంకీర్తనలో కీర్తనకారుడైన దావీదు అంటాడు, యెహోవా నా కాపరి అని మాట్లాడతాడు. యెహోవా నా కాపరి, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను
ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. ఆయన కాపరి. ఆయన కాపరత్వంలో మనము ఉంటే మనకు భయం లేదు. ఆయన కాపరత్వంలో జీవించినటువంటి యవనస్తులైనటువంటి వారు షడ్రక్, మేషక్, అబేద్నెగో, మా దేవుడు మమ్మలను రక్షించగలిగిన, విమోచించగలిగిన, కాపాడగలిగిన సమర్థత కలిగినటువంటి వాడు. అట్టి విశ్వాస జీవితంలో నీవు నేను పునరుద్ధాన శక్తి ద్వారా దేవుని కాపరత్వంలో మన పైన మనము కొనసాగించబడినప్పుడు నీవు దీవించబడదువు, నీ పిల్లలు దీవించబడతారు. ఆ దీవెనలు, ఆశీర్వచనాలు మనము కలిగి ఉండటానికి ఈ దినాన మనము ఎలాగ ఉన్నాం? మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడ లేని దేవుడు గుర్తుకొస్తాడు. శోధన వచ్చినప్పుడు, ప్రాణాపాయం వచ్చినప్పుడు ఎక్కడ లేని దేవుడు మన కళ్ళ ముందే ప్రత్యక్షం అవుతాడు. అంత అయిపోయిన తర్వాత యథా రాజా తదా ప్రజ. బాధలో, కష్టంలో దేవుడు లేకపోతే నేను ఈ పాటికి ఏమైనా ఉండే, ఎప్పుడు అయిపోయేవాడిని. బ్రతికుండి మాత్రం ఉపయోగం ఏంటి? ప్రియులరా, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. పెద్దవాళ్ళు ఒక కథ చెప్తా ఉంటారు, చాలా మందికి తెలుసు. దేవుని కాపరత్వములో, తండ్రి కాపరత్వములో బిడలు ఎదిగినప్పుడు ఆ బిడలను రక్షించుటకు తండ్రి తన ప్రాణముల సైతము కూడా లెక్క చేయనటువంటిది. తల్లి తన బిడలు తన మాటకు లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు తన బిడల కోసం తల్లి ప్రాణమును కూడా ఇవ్వటానికి వెనుకాడనటువంటి పరిస్థితి. కారణం, వారి రక్తమునిచ్చి బిడ్డలను కన్నారు. దేవుని వాక్యం అంటూ ఉంది, మీరు మీ సొత్తు కారు, నా వెలలేని రక్తమునిచ్చి సంపాదించుకొనబడినటువంటి నా సొత్తై ఉన్నారు, నా బిడ్డలై ఉన్నారు. నా బిడ్డలైనటువంటి మిమ్మలను ఇదిగో నేను కాపాడి మీకిస్తానన్నటువంటి దేశంలో మిమ్మలను నివసింపచేస్తాను. నేను మీకు కాపరిని. ఇశ్రాయేలీల ప్రజల పైన కాపరిగా నియమించబడిన దావీదు దేవుని సన్నిధానంలో మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పునరుద్ధాన శక్తిని, పునరుద్ధానం అనే పునాది పైన కట్టబడిన క్రైస్తవ కుటుంబముగా, విశ్వాసిగా దేవుని స్వరాన్ని వినేవారముగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. పెద్దలు చెప్తా ఉంటారు ఒక కథ. కుమారుడు తండ్రిని పిలుస్తూ ఉన్నాడు, నానా పులొచ్చింది, నానా పులొచ్చింది అని. నేను అనుకుంటూ ఉన్నాను, ఆ బిడ్డ మాట తండ్రిని ఏదో కొంచెం సేపు ఆట పట్టించాలి అనేటువంటి ఆలోచన చేసి ఉండవచ్చు, కానీ తండ్రి మాత్రం ఆ బిడ్డ కేకకు తండ్రి హృదయం చలించిపోయింది. 2-3 సార్లు చెప్పాడు, వచ్చాడు,
చూశాడు. కుమారుడు నవ్వుతూ ఉన్నాడు. ఏంటి నాన్న నవ్వుతూ ఉన్నావు? పులి రాలేదు. మరొకసారి నిజంగానే పులి రావటం జరిగింది. ఆ పులిని చూచినటువంటి కుమారుడు నానా పులి 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 అని అరుస్తూ ఉన్నాడు. తండ్రి వింటూ ఉన్నాడు. నానా ఈసారి పులి వచ్చింది అన్నప్పుడు తండ్రి ఆ బిడ్డ కేకలో భయం వేసింది. అయ్యో, నా బిడ్డకేదో ప్రమాదం పొంచి ఉందని ఆలోచనలో వేగిరపడి త్వరగా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి మరి కొన్ని క్షణాలలో లేకపోతే కొంత సమయంలో ఆ పులి దెబ్బకు మరణములోనికి దిగజారవలసినటువంటి తన బిడ్డను ఆ పులితో పోరాడి తన కుమారుని రక్షించుకొనడానికి గల కారణం తండ్రి తల్లి ఎక్కడ ఉన్నా వారి మనస్సు బిడ్డతోనే ఉంటది. ఉదాహరణకి మన బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉంటారు. మనం భోజనం చేసిన, కూర్చున్న, ఆలోచన చేసిన నా కొడుకు ఏం చేస్తూ ఉన్నాడో, లేకపోతే నా కుమార్తె ఏం చేస్తూ ఉందో, తినిందో లేదో, కాలేజీకి వెళ్ళిందో లేదో, నీవెక్కడే ఉన్నావు, కానీ నీ మనసు ఎక్కడుంది అంటే నీ బిడ్డల పైనే ఉంది. అంటే దేశంలో ఉన్న బిడ్డలు ఎవరు చదవటం లేదా, కానీ తల్లిగా తండ్రిగా నా బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన కాపురత్వంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 34వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఉన్నత స్థలముల మీద ప్రియమైనటువంటి వారులారా, ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయను, వాటిని పరుండబెట్టును. పేతురుతో అంటున్నాడు, పేతురు నా గొర్రెలను మేపుము, పేతురు నా గొర్రెలను కాయము, పేతురు నా గొర్రెలను మేపుము అని పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. తన బాధ్యత ప్రియులారా, ఆయన కాపరత్వంలో ఇశ్రాయేలీల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ మాటలు ఈరోజు నీ గురించి నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ గురించి నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఆలయ ప్రతిష్ట పండుగకు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి యూదులతోనూ అక్కడున్నటువంటి పెద్దలతోనూ మాట్లాడుతున్నటువంటి మాటల సంభాషణ ఈ లేఖనములో మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, నా గొర్రెలు నా స్వరము వినును. 10వ అధ్యాయము 26వ వచనం యోహాను సువార్త మనం ఒకసారి గమనిద్దాం. ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి గమనించిన వారమైతే, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు, వినును, ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలయ ప్రతిష్ట పండుగలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు నన్ను నమ్మరు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు దొరుకుతారా? ఎప్పుడు రాళ్ళు పెట్టి కొడదామా
ఎప్పుడు చంపుదామా? ఆయన వెంట ఉండి ఆయనను విమర్శించేటువంటి యూదులు చాలా మంది ఉన్నారు. మీరు ఒకసారి గమనించినట్లయితే 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం నుండి మీరు గమనిస్తే, అందుకు యేసు పాపమునకు దాసుడని చెప్పుచున్నాను, నివాసము చేయను. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు యూదులు అంటున్నారు, మేము అబ్రహాము సంతానం అని నీకు తెలియదా? మేము అబ్రహాము సంతానం, మేము ఎట్లా దాసులం, మేము ఎట్లా పాపులం అని మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారితో అంటాడు, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. ఏమి లేదట? వాక్యానికి చోటు లేదు. దేవాలయానికి వస్తున్నాం, దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవునిలో మనం ఎలాగా ఉన్నాం, మనం ఏ రీతిగా ఉన్నాం, ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకున్న వాళ్ళని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, దావీదు దేవుని కాపరత్వములో ఆయన పొందినటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, నీ వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉంటాను, నీ వెళ్ళు ప్రతి స్థలములో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని ఆశీర్వచనాలు నీవు నేను పొందాలి అంటే దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు మనము లోబడే వారముగా ఉండాలి. చూడండి ప్రియులారా, అప్పుడప్పుడు మనము ఆయా ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు పశువుల కాపర్లు సాయంకాల వేళలో పశువుల మందలతో వారు ఆ రోడ్లమ్మటై ఆ పశువుల కాపర్లు మందను తీసుకొని పోతూ ఉన్నప్పుడు మనము ఎంత త్వరగా వెళ్ళాలని ఆ గొర్రెలను మనము ప్రక్కకి వెళ్ళటానికి గట్టిగా అరిసినా అవి వెళ్ళవు. కానీ కాపరి తన స్వరము వినిన వెంటనే అన్ని వందల గొర్రెలు కూడా క్రమేపీ మార్గాన్ని సరళం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని క్రీస్తు ప్రభు వారు, నా గొర్రెలు నా స్వరము వినును. గొర్రెకున్న మరొక లక్షణం ఏమిటంటే, 2 గొర్రెలు ఉన్నాయి. 2 గొర్రెలలో ఒక గొర్రెని తోడేలు పట్టుకుంది. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, ఒక తోడేలు ఒక గొర్రెను పట్టుకుంది. రెండవ గొర్రె ఏం చేస్తుంది? పారిపోదు. అది అక్కడే నిలబడి చనిపోవడానికైనా సిద్ధపడిద్ది, కానీ అక్కడే నుంచొని అరవటం ప్రారంభించింది. తెలివి లేనటువంటి గొర్రెగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి జనసమూహమును ఆయన తన పరిశుద్ధత ద్వారా తన ప్రజలను కాయుటకు ఆయన కాపరిగా ఉన్నాడు. ఆ కాపరి ఆయన మాట్లాడుతున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. 10వ అధ్యాయము
3-4 వచనాలు మనం ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 3-4 వచనాలు మనం ఒకసారి గమనించినట్లయితే, తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, పిలిచి వెలుపలికి నడిపించును. తన సొంత గొర్రెలన్నిటినీ నడిపించినప్పుడల్లా ముందుగా నడుచును కనుక అతనిని వెంబడించును. అవి నా స్వరము వినును. ప్రియులారా, దేవుని మాటను వినడానికి మనము ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుని మాటను వినడానికి మన మనస్సులను సిద్ధం చేసుకున్నామా? దేవుని మాటను అంగీకరించడానికి నీవు నేను సిద్ధపాటు కలిగిన వారమై మన విశ్వాస పయనాన్ని కొనసాగించే వారముగా ఉండాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కాపురత్వములో దేవుని స్వరమును విని దేవునితో మనము ఉన్నప్పుడు అపవాది మనలను దొంగిలించలేదు. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనము గమనించినట్లయితే, వేరేవి కలవు, రావలెను, అవి స్వరము వినును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాపరి స్వరం, వేరే గొర్రెలు తన ప్రజలు మాత్రమే కాదు, వేరే ప్రజలను కూడా ఒక దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అవన్నీ కూడా ఆయన స్వరమును వినేటువంటివని దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. నీవు నేను దేవుని స్వరాన్ని వినేవారముగా ఉన్నామా? అపోస్తుల కార్యగ్రంథములు 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, వచ్చినప్పుడు ప్రకాశించెను, నేల మీద పడి సౌలా సౌలా, ప్రియులారా, దేవుని స్వరాన్ని విన్నాడు. దమస్కుకు సమీపించినప్పుడు జరిగిన సంఘటన, సౌలును దేవుడు పిలిచాడు, సమూయేలును దేవుడు పిలిచాడు. ఏలీ గ్రహించాడు, సమూయేలు నిన్ను పిలిచినప్పుడు చిత్తము ప్రభువా. ఈరోజు తల్లిదండ్రులు స్వరాన్ని, మాటను బిడలు వినే పరిస్థితిలో లేరు. వీళ్ళరు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే, తల్లిదండ్రులను మోసం చేసేటువంటి బిడలుగా ఉన్నారు. స్మార్ట్ ఫోన్స్ ఇచ్చిన తర్వాత బిడ్డలను మనమే పాడు చేస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటా. ఏంటి ఆ ప్రశ్న? ఇనుమును ఎవరు పాడు చేస్తారు? ఇనుమును ఎవరు పాడు చేస్తారు? ఇనుమును ఎవరు పాడు చేయరు. దాని మట్టిగా అదే పాడైపోతుంది. మన బిడ్డలను పాడు చేయటంలో ప్రధానమైన పాత్ర తల్లిది, ఆ తర్వాత తండ్రిది. ఒకవేళ మన బిడ్డల పరిస్థితి ఎలాగో ఉంది, మన బిడ్డలు మనకు ముద్దే, వాడి బలహీనతలన్నీ మనకు తెలుసు, కానీ మనము వాడిని చక్కబెట్టాం. కారణం
వాడు స్వరాన్ని మాటని వినే పరిస్థితులలో లేడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, అమ్మలారా నా గురించి ఏడవద్దు, మీ గురించి మీ పిల్లలను గురించి ఏడవలసిన రోజులు వస్తాయి. జాగ్రత్త. ఏదో నామకార్థమైన క్రైస్తవులముగా ఏదో ఆదివారం దేవాలయానికి వచ్చేటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నామే, కానీ దేవుని వాక్యం మన హృదయములో ఉందా? మన హృదయములో ఉందా? వినాల్సిన సమయంలో వినకుండా, వినవలసిన సమయంలో నా గొర్రెలు నా స్వరము వినును. సౌలా సౌలా సౌలను పిలిచినప్పుడు సౌలు దేవుని స్వరాన్ని విన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమెట్టుదో తెలియబడుచున్నది, వేరుగా ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ధర్మశాస్త్రము మూలముగా ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. దేవుని నామమును, దేవుని చిత్తమును నెరవేర్చిన వారమై మన విశ్వాస పయనములో మనము కొనసాగించబడాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కాపరత్వములో మనము జీవించిన వారమైతే ఆశీర్వదించబడతాం. ప్రియులారా, ఆయన స్వరాన్ని వింటే మనలో పాపము పటాపంచలైపోతుంది. యాకోబు బావి దగ్గర యేసయ్య స్వరము వింది సమరయ స్త్రీ. యాకోబు బావి దగ్గర యేసయ్య స్వరము వింది, తన హృదయము పటాపంచలైపోయింది. ఆమె అంటుంది, నాతో చెప్పినవన్నీ మీరొచ్చి ఆయనని చూడండి, ఈయన క్రీస్తు కాడా? దేవుని స్వరాన్ని, కాపరి స్వరాన్ని వింటూ ఉన్నటువంటి మనం మన జీవితాన్ని ఎలాగ ఎంచుకుంటున్నామో మనము పరిశోధన చేసుకోవాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, నేను వాటిని ఎరుగుదును. కీర్తనల గ్రంథం 9వ సంకీర్తన, కీర్తనల గ్రంథం 9వ సంకీర్తన 10వ వచనాన్ని ఒకసారి మనము గమనించిన వారమైతే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు, కావున నీ నామం ఎరిగిన వారు ప్రియులరా. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. ఆయన నామము, దేవుని నామములో శక్తి ఉంది, దేవుని నామములో ఉజ్జీవం ఉంది, దేవుని నామములో స్వస్థత ఉంది. దేవుని నామమును ఎరిగినటువంటి వాడిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. అందుకని కీర్తనకారుడు తన అనుభవంతో మాట్లాడుతున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. దానియేలు సింహపు బోన్లో వేయబడినప్పుడు దేవుడు దానియేలును విడిచిపెట్టలేదు. ఆపదలు, శ్రమలు వచ్చినప్పుడు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసును వెంబడించాలి. మూడవది, నన్ను వెంబడించును. లూకాసు వార్త 14వ అధ్యాయం
27వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. లూకాస్ మరియు నన్ను వెంబడింపని ఎడల నా శిష్యుడు కానేరడు. ఎవడైనను ప్రియులారా, మీలో ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తనను తాను తగ్గింపు స్వభావాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఆయనని వెంబడించుటకు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అయ్యా నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అయ్యా నేను క్రొత్తగా పెళ్లి చేసుకున్నా, నువ్వు నన్ను వెంబడించు. నేను ఎద్దులు కొన్నాను, నీవు నన్ను వెంబడించు. నా తండ్రి చనిపోయేటట్టున్నాడు, ఉద్యోగం రానంత కాలం ప్రభువా ఉద్యోగం ఇస్తే వందనాలయ్యా, ఉద్యోగం ఇస్తే వందనాలయ్యా. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడు లేడు, ఆలయం లేదు. మీకు అప్పుడప్పుడు ఒక కథ చెప్తా ఉంటాను నేను. ఒక ఆమె ప్రతి ఆదివారం తూచా తప్పక ప్రారంభ ప్రార్థనకు ముందే దేవాలయానికి వస్తుందట. దేవాలయానికి వచ్చి దేవాలయంలో ఆమె చేసే మొట్టమొదటి ప్రార్థన ఏమిటంటే, అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవాలయానికి వస్తున్నా, నా జీవితంలో నువ్వేం చేసేవయ్యా? నాకు చదువు లేదు, ఉద్యోగం చేయడానికి నేను బ్రతక తెరువు కోసం నాకు ఒక గేదె వచ్చేటట్టు లోన్ పెట్టుకున్నా, నువ్వు గేదె వచ్చేటట్టు చూడయ్యాదట. పాపం ఆ ప్రభుత్వ అధికారులు వచ్చారు, అమ్మ నువ్వు ఎప్పుడో లోన్ పెట్టుకున్నావు, ఇదిగో నీ లోన్ శాంక్షన్ అయింది, ఇంతకాలం అది వెనుకబడిపోయింది అని చెప్పి ఆ మరుసటి రోజు రెండో రోజు వచ్చి అధికారులు ఆమె పేరు రాసుకొని ఆమెకు ఒక గేదెని ఇచ్చేలేరట. ఆ గేదె ఒక నెలకి అది ఒక దూడను కనింది. ఈమె ప్రారంభ ప్రార్థనకు వచ్చే ముందు వచ్చేటువంటి ఆమె పాటలు పాడేటప్పుడు రావడం మొదలు పెట్టింది. కొంతకాలానికి ఆ 2 దూడలు మరొక 2 దూడలు అయినాయి. ప్రసంగం టైంలో రావటం ప్రారంభించింది. కొంతమంది వెళదాంలే, మొన్న ఒక ఊరు ప్రయాణానికి వెళ్ళాలి, ఊరు ప్రయాణానికి వెళదామని అందరిని సిద్ధం చేశాం. సిద్ధం చేసి మీరు సిద్ధపడే లోపు నేను జస్ట్ ఒక కునికేస్తా, మీరు నన్ను లేపండి అని చెప్పా. అంతే, ఒకటే కునుకు రాత్రి 7 అయిపోయింది. సిద్ధపడ్డ వాళ్ళు సిద్ధపడ్డట్టే కూర్చున్నారు. కాకపోతే పెద్దవాడిని కాబట్టి నన్ను ఏం అనలేకపోయారు, సరే అనుకున్నా. అది నేనైతే మామూలుగా వాళ్ళందరికీ క్రమశిక్షణ పెట్టేవాడిని. మనం కూడా దేవాలయానికి వద్దాం అనుకొని ఇప్పుడే ఊరికి జస్ట్ అట్ట కన్నంటింది అంతే. అదే డ్యూటీకి వెళ్ళాల్సినప్పుడు కన్నంటితే, ప్రయాణం చేయాల్సినప్పుడు కన్నంటితే, డ్రైవింగ్ చేసేటప్పుడు కన్నంటితే. ప్రియులారా జాగ్రత్త. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని చేజాతులారా మనము విడిచిపెడితే మన పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయి. ఆయన కష్టములో, ఇబ్బందిలో, శోధనలో నిన్ను నన్ను ఆయన కంటికి రెప్పలా కాస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు, నీవు తోడయ్యున్న చాలు యేసు నిత్యంబు నాకది మేలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజగా
దేవుని బిడలగా దేవునితో మనము జీవించగలిగిన వారమైతే నిన్ను నన్ను ఆయన నిత్య జీవమునకును తీసుకుని వెళ్ళేటువంటి వాడు. పరలోక సంబంధమైనటువంటి గౌరవాన్ని పొందుటకు యోగ్యత కలిగినటువంటి వారం. 4వది, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపుడు. నిత్య జీవము. ప్రియమైనటువంటి దేవుడిలారా, దేవుని యందు విశ్వాసముంచటమే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని నేను పొందటానికి పరిపూర్ణమైన విశ్వాసములో మన విశ్వాసాన్ని బలపరుచుకున్న వల్లని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆ నిత్య జీవము మనము పొందాలి అంటే క్రీస్తు కాపరత్వములో లేక దేవుని కాపరత్వములో ఆయన దీవెనలకు పాత్రలముగా మనము ఎంచబడతాం. ఆయన కాపరత్వము ద్వారా నేను ఆశీర్వదించబడతాం. అటువంటి ఆశీర్వచనాలు మనము పొందాలి అంటే ఆయన స్వరము మనము వినేవారముగా ఉండాలి. ఆయన చేత ఎరగబడిన వారమై ఉండాలి. ఆయనను వెంబడించే వారముగా ఉండాలి. అప్పుడు ఆయన ప్రసాదించే నిత్య జీవం పొందుటకు దేవుని కృపను మనము కలిగినటువంటి వారముగా ఉంటాం. ఆ ఆశీర్వచనం ఏంటి? ఆయన కాపరత్వంలో పొందేటువంటి ఆశీర్వాదం ఏమిటి? చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలు మనము గమనించినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాన్ని గమనించిన వారమైతే, యేసు రక్తమును బట్టి దేవుడు అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యుగ యుగములకు ఆయన మహిమ తన బిడ్డలకు కలుగునుగాక. ఆ మహిమ సమాధానకర్త అయినటువంటి దేవుడు ఆయన ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును. ఆ సిద్ధపాటు నేను దేవుని నిత్య నివాసములో ఉండుటకు యోగ్యతను సంపాదించుకొనడానికి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఈ దినాన చదవబడిన ఈ 3 లేఖనములో దేవుని కాపరత్వం వలన కలిగేటువంటి ఆశీర్వచనం, సమాధానకర్త అయినటువంటి దేవుడు యుగ యుగములకు ఆయన మహిమ కలుగునుగాక. ఆ మహిమ నేను పొందుటకు దేవుని కాపరత్వంలో మన విశ్వాసమును బలపరుచుకోవాలి అంటే నమ్ముట నీ వలన కావాలి. వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము నిన్ను రక్షించును. అలాంటి రక్షణ మార్గములో నేను ఉంటూ నిత్య జీవమునకు వారసులుగా ఉండటానికి ఆయన కాపరత్వంలో జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుని కృపతోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకును మీ తలంపులకును మీ హృదయములకు కావులుండి నడిపించునుగాక.